నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ ద్వారా అందే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఏ పరీక్షలైనా పగడ్బందీగా నిర్వహించడమే విద్యాశాఖ లక్ష్యం. ఆర్జేడీ శ్యాముల్. నగరి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ స్మగ్లింగ్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టాలి. నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామానుజం చలపతి. వార్తల్లోని వివరాలు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలను ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 185 అర్జీలు రాగా అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 161, వ్యవసాయ శాఖకు 1, పంచాయతీరాజ్ 2, పోలీస్ శాఖకు 4, డిఎస్ఓ 2, మున్సిపల్ కమిషనర్ చిత్తూరుకు 2, జిల్లా విద్యాశాఖకు 1, డిఆర్డీఏ 8, రహదారులు మరియు భవనాల శాఖకు 1, ఎంపీడీఓ కార్వేట్ నగరం 1, ఎంపీడీఓ వెదురుకుప్పం 1, పశుసంవర్ధక శాఖ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏ పరీక్షలైనా పగడబందీగా నిజాయితీగా నిర్వహించాలని ఆర్జేడీ శ్యాముల్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఈ రోజు జరగవలసిన SA1 గణిత పరీక్ష పేపర్ సోషల్ మాధ్యమాలలో లీక్ కావడంతో పరీక్షను రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 20వ తేదీ నిర్వహిస్తామన్నారు. SA, FA పబ్లిక్ పరీక్షలు ఏదైనా నిజాయితీగా పగడ్బందీగా నిర్వహించడమే విద్యాశాఖ లక్ష్యమన్నారు. ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి వాటి మీద కాన్సంట్రేట్ చేసి వీటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి స్టూడెంట్స్ని రెడీ చేసి ఎగ్జామ్స్కి సిద్ధపరుస్తాం.
ఇప్పుడు 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ 8కి క్లాసు నిర్వహిస్తున్నాము. ఈవినింగ్ 5 వరకు కూడా విద్యార్థులకి క్లాసులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఒక పక్కా ప్లాన్తో ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ని కమిషనర్ గారు రూపొందించారు. కమిషనర్ గారి యొక్క ఉద్దేశం అనేటువంటిది ఒకటే, ఎగ్జామ్ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ రావాలి, నిజాయితీగా రావాలి. ఇది కమిషనర్ గారి యొక్క ఉద్దేశం. కాపీయింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసేది అయితే ఉండదు, చూస్తూ ఊరుకునేది కూడా ఉండదు. కాపీయింగ్ మీద ఉక్కుపాదం మోపడం అనేటువంటిది జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా జరుగుతాయి. సేమ్ టైం విద్యార్థులను కూడా మేము బాగా ప్రిపేర్ చేసి ఎగ్జామినేషన్కి పంపిస్తాం. ఈ నెల 7వ తేదీన పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఎక్కడా కూడా ఏ స్కూల్లో కూడా మిస్ కాకుండా పేరెంట్స్ కమిటీ మీటింగ్ అంటే పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు అంటే నాకు తెలిసి సుమారుగా 1 కోటి మందికి పైగా ఈ పేరెంట్స్ కమిటీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఎందుకంటే పేరెంట్స్ని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి ఒక హాఫ్ డే పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేసి విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు అనేటువంటిది డైరెక్ట్గా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు చెప్పడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే పేరెంట్స్ని పిలిపించి మీటింగ్ పెట్టడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశం ఏంటంటే అకాడమిక్ పరంగా వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారో తెలియజేయటం. ఏదైనా సరే చిన్న పొరపాట్లు జరిగినా లేకపోతే ఏదైనా సరే అకాడమిక్ విషయాల్లో వెనుకంజ వేసినా తల్లిదండ్రులకు చెప్పి విద్యార్థుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తల్లిదండ్రులకు వివరించి తద్వారా పిల్లల్ని రెడీ చేయటం అనేటువంటిది ఈ మీటింగ్ యొక్క ఉద్దేశంగా. నగరి నియోజకవర్గం స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామానుజం చలపతి ఆరోపించారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద కళ్లకు నల్లగంతలు కట్టుకొని చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులే ఇసుక దోపిడీ, అక్రమ గంజాయి రవాణా, అక్రమ రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర టీడీపీ నాయకులు నగరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ మహిళా నేత రోజాను విమర్శిస్తుంటే నగరి నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎందుకు రోజాను విమర్శించడం లేదు అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అయిన రోజా అధికార పార్టీ నగరి ఎమ్మెల్యేను విమర్శించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటా అని ప్రశ్నించారు. స్మగ్లింగ్ కు అడ్డాగా మారిన నగరి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు మీడియా ముఖంగా విన్నవించారు. మా నగర్లో రేషన్ బియ్యం స్మగ్లింగు, ఇసుక దోపిడీ, గంజాయి అమ్మకం, ఎర్రచందనం అమ్మకం, సారాయి అమ్మకం వంటివి విరివిగా జరుగుతోందని ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో తరచుగా వార్తలు వస్తున్నా సంబంధితులపైన చర్యలు లేకపోవడం, నగరి ప్రజల ఓట్లతో గెలిచి పాలక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, నగరి ప్రజల ఓట్లతో ఎక్స్ఎమ్మెల్యే హోదా పొందిన వ్యక్తి ఇరువురు కూడా ఈ అంశాలపై నోరు తెరవకపోవడం, వీటి వెనుక దాగిన మర్మం ఏమిటో దయచేసి ప్రజలకు తెలియజేయాలి. గౌరవ కలెక్టర్ గారు ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విషయమై చాలా భారీ స్థాయిలో చర్చలు పెడుతున్న మా నగరి పాలక ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే నోట ఈ బియ్యం స్మగ్లింగ్ అని కానీ, ఇసుక దోపిడీ అని కానీ, గంజాయి అమ్మకం అన్న మాటలు రావడం లేదు. వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారో సమగ్ర విచారణ చేసి వారిని ఓట్లు వేసి గెలిపించుకున్న మా నగరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న వాళ్ళ పదవులను భారత రాజ్యాంగం దృష్ట్యా వాళ్ళ పదవులను తొలగించాలని, ప్రజా సమస్యలపై మాట్లాడక దొంగలకు, దోపిడీదారులకు మద్దతుగా ఉన్నారేమో అన్న అనుమానాన్ని కలిగిస్తున్న వాళ్ళపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రన్న,
నీ పార్టీ పేరు చెప్పుకొని మేమంతా ఓట్లు వేస్తే సైకిల్ గుర్తుకు గెలిచిన వ్యక్తి నగిరిలో రేషన్ బియ్యం ఇసుక దోపిడీ, రేషన్ బియ్యం స్మగ్లింగు, ఇసుక దోపిడీ, గంజాయి అమ్మకం, ఎర్రచందనం స్మగ్లింగు, సారాయి అమ్మకం విరివిగా జరుగుతుంటే వాటి సంబంధితుల మీద చర్యలు తీసుకోకపోవడం, వాటిని గురించి ఎక్కడా చర్చించకపోవడం అనుమానానికి తావిస్తోంది. పాలక పార్టీ చేసే తప్పులపై ప్రతిపక్ష పార్టీ చేసే తప్పులపై పాలక పార్టీ విమర్శలు చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కన్నా మా నగిరి నియోజకవర్గం చాలా విచిత్రం. మా నగిరిలో పాలక పార్టీ చేసే తప్పులను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే విమర్శించరు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే చేసే తప్పులు పాలక పార్టీ ఎమ్మెల్యే విమర్శించరు. చాలా లోపాయకార ఒప్పందాల్లో ఉన్నారు. అదేమన్నా అంటే నేను తిట్టినట్టు తిడతాను, నువ్వు అలిగినట్టు అలుగు, ఈతన కోపంతో 4 మాటలు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టు, మళ్ళీ మనం దోస్తిగా ఉందామనే చందాన మా నగిరి రాజకీయం నడుస్తోంది. తిరుమల కొండకు వెళ్లి చంద్రబాబు నాయుడిని, లోకేష్, పవన్ కళ్యాణ్ విమర్శించే రోజా నగిరిలో జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ పైన, ఇసుక దోపిడీ పైన, గంజాయి అమ్మకం పైన ఎందుకు నోరు తెరవడం లేదో ఆమె మాకు తెలియజేయాలి. రోజా చేసే అరాచకాలపై హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆనం నారాయణ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో విమర్శలు చేస్తుంటే మా పాలక పార్టీ ఎమ్మెల్యే నోరు తెరవకపోవడం వెనుక ఉన్న మర్మం ఏమిటో కూడా నగిరి ప్రజలకు తెలియజేస్తుంది. కర్తవ్యం వాళ్ళ పైన ఉందని తెలియజేస్తున్నాను. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 9 వినతులు అందాయి. నగరపాలక సహాయక కమిషనర్ అవినేని ప్రసాద్ PGRS కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కారంపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. గత వారం అందిన అర్జీలపైన సమీక్ష నిర్వహించారు. సోమవారం నాటి PGRS కార్యక్రమంలో ప్రజారోగ్య విభాగంకు 3, ఇంజనీరింగ్ విభాగంకు 3, టౌన్ ప్లానింగ్కు 2, రెవెన్యూకు 1 చొప్పున మొత్తం 9 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏదో ఒకటి జరుగుతా ఉంది. హలో, నిన్న వచ్చా కదా ప్రోగ్రామ్, మీ మిగతా సెక్రటరీ ఇన్ఫార్మ్ చేయదా? ఈరోజు జరుగుతున్న PGRS ప్రోగ్రాంకి వివిధ సమస్యలతో ప్రజలు రావడం జరిగింది. వాటన్నిటిని కూడా వెంటనే సత్వరం పరిష్కరించి వారి యొక్క గ్రీవెన్స్ని క్లియర్ చేస్తామని తెలియజేస్తాను. అలాగే చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరూ కూడా ఈ PGRSని వినియోగించుకొని మీ యొక్క సమస్యల్ని ప్రతి సోమవారం కార్పొరేషన్ ఆఫీసులో తెలియపరిస్తే వాటిని మీకు వెంటనే సత్వరమే పరిష్కారం చేసి మీకు ఆ ప్రాబ్లంను తొలగిస్తామని తెలియజేస్తాను. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క PGRSని వినియోగించవలసిందిగా తెలియజేస్తాను. గతంలో ఇచ్చిన ఫిర్యాదుల్ని వీలైనంత వరకు ఇచ్చిన రోజే శానిటేషన్, లైటింగ్ ఇలాంటివి ఆ రోజే క్లియర్ చేస్తాను. ఏదైనా ఫైనాన్షియల్ ఉన్నవి మాత్రమే కొంచెము లేట్ అయి మీకు ఆ తేదీ తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క PGRSని వినియోగించవలసిందిగా తెలియజేస్తాను. నష్టపరిహారం చెల్లించకుండా తమ భవనాలను పగలగొట్టడం దారుణమైన చర్య అని హైరోడ్ బిల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాకు వెల్లడిస్తూ సుమారు 242 దుకాణాలకు సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు ఉందని, 2017 నుండి తాము రోడ్డు విస్తరణకు సహకరిస్తాము, కానీ నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. నేడు దౌర్జన్యంగా తమ భవనాలను పగలగొట్టేందుకు పూనుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం చంద్రబాబు గతంలో తమకు హామీ ఇచ్చారని, ప్రస్తుతం మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్కు విన్నవించగా స్పందించిన కలెక్టర్ ఆర్డీఓకు వెంటనే కమిషనర్ భవన యాజమాన్యాలతో చర్చ జరిపి
అనంతరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వారు మీడియాకు వెల్లడించారు. విషయంగా మేము వాళ్ళను మున్సిపాలిటీ వాళ్ళను అడిగినాము. ఒక స్టే ఉత్తర్వు ఉండగా మీరు కోర్టును ధిక్కరించి ఈ విధంగా చేస్తారంటే దానికి సమాధానం చెప్పకుండా పోయినారు. ఈ విషయమే ఈరోజు మేము కలెక్టరేట్కి వచ్చి ఈరోజు కలెక్టర్ గారితో మేము కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకి అర్జీ కూడా ఇవ్వడమైనది. కలెక్టర్ గారికి పూర్తి వివరాలన్నీ అందించినాము. మాకు దాదాపు 240 పైగా స్టేటస్ కోలు ఉన్నాయి. మాకు ఆ స్టేటస్ కోల్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దౌర్జన్యంగా నిన్న ఒక ప్రైవేట్ ప్రాపర్టీని వచ్చి కోలు దోసినారు. ఏమిటి సార్ ఈ దౌర్జన్యము? 2017 నుంచి మేము పూర్తిగా ఇస్తాము, కోఆపరేట్ చేస్తాము, మాకు నష్టపరిహారం చెల్లించండి అని మేము చెప్తా ఉంటే కూడా ఈ దౌర్జన్యం చేసి కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి కూడా కోర్టును కూడా తృణీకరించి ఈ విధంగా చేసేది ఇది మంచిదా? ఇది మంచిది కాదు కదా. మేము ఇస్తామని చెప్పినాక మళ్ళీ ఈ పద్ధతి ఏ విధంగా సమంజసంగా ఉంటుంది సార్? మాకు సీఎం సార్ కూడా హామీ ఇచ్చినాడు, తమ్ముడు మీకు న్యాయం చేస్తాను, ఆ తర్వాతనే మీకు ఏదైనా చేస్తాను నేను మాకు హామీ ఇచ్చినారని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే ఆర్డీఓ గారిని పిలిచి ఈ విధంగా వితౌట్ ప్రొసీజర్ ఈ విధంగా మీరు కానీ పోతే ఇది సమస్య నాకు వస్తుంది, దయచేసి ఇట్లా పనులన్నీ చేయబాకండి, కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్పండి. వాళ్ళను కమిషనర్ గారు వాళ్ళను చర్చలకు పిలిచి 3 సార్లు కాకపోతే 4 సార్లు పిలిచి వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏది కానీ వితౌట్ ప్రొసీజర్ కానీ చేస్తే అది ప్రాబ్లం నాకు అవుతుంది, కాబట్టి ఈ విధంగా చేసేది నేను ఒప్పుకోను అని క్లియర్ ఇది ఆర్డర్స్ పాస్ చేసినాడు. ఆయనకు ఈ హామీ ఇచ్చిన దానికి నిజంగా ఇన్ని రోజులకు ఈ కలెక్టర్ గారు మా సమస్యకు పరిష్కారం చూపించేదానికి బాటేసిన దానికి పూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మా అసోసియేషన్ తరఫున రాజకీయ నాయకులు చేయలేని పని ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీ సమస్యను నేను చూసినాను, నిన్న వాళ్ళు డిమాలిష్ చేసింది కూడా హై రోడ్లో చూసినాను, నేను చూసే మీకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నాను అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాను. నేను ఒక్క మాట్లాడతాను, మేము ఎప్పుడు గౌరవిస్తాం. వాళ్ళు ఎందుకు మనం దూరం పెడతానో మాకైతే అర్థం కాలేదు. మీరు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఉంది కదా, ఆఫీసుకు పిలవండి, ఓనర్స్ అందరూ వస్తారు, ఒక చర్చ జరుపుదాము, ఆ చర్చలో నుంచి ఒక సమస్యకు పరిష్కారం తీసుకుందాం. ఇది మా నినాదం అయితే నీ వల్ల ఏమవుతుందో నా వల్ల ఏమవుతుందో చూసుకుందాం అన్న రకంగా ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ మేము ఎప్పుడూ గౌరవిస్తాం. ఎమ్మెల్యే గారు యువకులు అన్నీ ఆలోచన చేసి చేయాల్సిన బాధ్యత అతని మీద ఉంది. మేమందరూ ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తి, ఆయన మాకు మంచి చేస్తాడని మేము కూడా ఆశిస్తాం. మేము ఏదైనా చెప్పుకోవాలన్నా మా బాధలను ఆయన తీర్చే బాధ్యత కూడా అతనిదే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఆయన ఆర్డర్లు పాస్ చేసేంత వరకు ఈ సమస్యను ఇంత తీవ్రతరం చేసేది మంచిదా చెప్పండి? ఇది మంచిది కాదు. కాబట్టి దయచేసి వెంటనే పిలవండి. మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో చర్చలకు వస్తాం, అందరూ ఓనర్స్ వస్తాం, కూర్చుంటాం, మీరు రండి, బయోమీడియాగా ఏదో ఒక డిసిషన్ సామరస్యంగా తీసుకుందాం. చిత్తూరు నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీల సుస్థిర అభివృద్ధిపై 2 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఎంపీడీఓ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఈవో పిఆర్డి పరశురాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో పిఆర్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో సుస్థిర అభివృద్ధిని సాధించడానికి గ్రామ వార్డు కార్యదర్శులు, పంచాయతీ సర్పంచులు, మండల సిబ్బందికి 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. గ్రామ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపైన ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రయోగాత్మకంగా వివరిస్తారన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో రీసోర్స్ పర్సన్లు చేపట్టవలసిన పనులను వివరించి అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, సర్పంచులు, మండల నాయకులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరూ కూడా ఈ విజన్ 2047 ఆధారంగా అనేక కార్యక్రమాలు వెళ్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం లభించి 100 సంవత్సరాలు 2047 సంవత్సరానికి ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య దేశంగా భారతదేశం నిలబడాలన్న ఆకాంక్షతో మరి ఇద్దరు నాయకులు కూడా శ్రమిస్తున్నారు.
చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ సందర్భంలో శానిటేషన్ అండ్ హైజీన్ పై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం అనేది నిజంగా కూడా అభినందనీయం. మరి ఈ కార్యక్రమంలో ఇనిషియేటివ్ ఏదైతే ఉందో వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఈ వాష్ ఇనిషియేటివ్ పైన ప్రత్యేకంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా మాస్టర్ ట్రైనర్స్ గా తయారు చేయడం కోసం శిక్షణ అందిస్తున్నారు. మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ శిక్షణ తరగతుల్లో ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ అందించినటువంటి వేరే ఇన్పుట్స్ అవసరాన్ని మీరు అందరూ కూడా భవిష్యత్తులో మండల స్థాయిలో తయారు చేసి మండల స్థాయిలో అనేక మంది చిత్తూరు నగరంలోని వినాయకపురంలో తీవ్ర స్థాయిలో నీటి ఎద్దడి ఉందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన వెంటనే త్రాగునీటి బోరును మంజూరు చేశారు. సోమవారం వినాయకపురంలో 7.65 లక్షల వ్యయంతో వేసిన త్రాగునీటి బోరును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 450 అడుగులు బోరు వేయగా 2.5 ఇంచీల నీళ్లు రావడం హర్షణీయమన్నారు. చిత్తూరు నియోజకవర్గంను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. చిత్తూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే ఆశయంగా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి తద్వారా అభివృద్ధిని సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. చిత్తూరు వినాయకపురం 22 డివిజన్లో తాగునీటి ఇబ్బందులను చెప్పని గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రజల ముద్దుబిడ్డ శ్రీ గురజాల జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే బోరు పంపించి వెంటనే బోరు వేయించడం, తద్వారా కూడా తాగునీటి సౌకర్యము ఇబ్బంది లేకుండా వారు కల్పించిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వినాయకపురం ప్రజల తరఫున అదేవిధంగా ఈరోజు ఆ బోరు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో సహకరించిన అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పేరున అదేవిధంగా వినాయకపురం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా సెక్రటరీ మునిచంద్ర గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాలసముద్రం మండలం విఆర్ కుప్పం సాగునీటి సంఘం ఎన్నికల రద్దుపరిచి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విఆర్ కుప్పం రైతులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిర మా మీడియాతో మాట్లాడుతూ గత 14వ తేదీ సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అదే రోజు తమ గ్రామంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారని, గ్రామస్తులంతా ఆసుపత్రిలో ఉండడంతో ఇదే అదురంగా భావించిన కొంతమంది తమకు అనుకూలమైన వారిని సాగునీటి చైర్మన్ సభ్యులుగా నియమించుకొని మమ అనిపించినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు రద్దు చేసి విఆర్ కుప్పంలో దండోరా వేయించి ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు రైతులు విజ్ఞప్తి చేశారు. కొంత శనివారం రోజు సాగునీటి సంఘాలకు ఎలక్షన్లు జరిగినాయి. అయితే ఆ రోజు అనుకోకుండా మా ఊర్లో ఒక అబ్బాయి అది పెట్రోల్ ఇది బండికి పోసుకునే నేపథ్యంలో ఊదొత్తి వెలిగించుకుని ఉన్నాడు. పెట్రోల్ అక్కడ పడింది, చూసుకోలేదు, అతను కాలిపోయాడు. శుక్రవారం నైట్ జరిగింది అనమాట. ఇది అతను జరిగింది నైట్ 12:30కి అతను చచ్చిపోయాడు. మరి శనివారం మాకు 12 గంటలకు ఇచ్చారు బాడీ. మాకు పొద్దున్నే ఫోన్ చేశారు ఎలక్షన్ అని అంటే మా వాళ్ళందరూ ఒప్పుకోలే. మా వాళ్ళందరూ అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఇక్కడ ఇబ్బంది ఇంతమంది ఉన్నారు ఊర్లో. మా ఊర్లోనే 50 మంది మెంబర్స్ ఉన్నారు ఆ సాగునీటి సంఘానికి. దానిలో 6 ముస్లిమ్స్ ఉన్నారు. మళ్ళా మా కాలనీలో వచ్చి 38 మంది ఉన్నారు. మొత్తం 120 మందికి కానీ ఇంతమంది వీళ్ళు ఉన్నప్పుడు ఈరోజు ఎలక్షన్ వద్దని చెప్పున్నారు. అయినా కూడా వీళ్ళు ఎవరు వెళ్ళకపోయినా కూడా మేము ఎలక్షన్ జరిపేస్తాం, ఈ రోజే జరపాలని సంటం చేస్తున్నారు. దానికనేసి ఈ రోజు కలెక్టర్ గారిని కలుద్దాం. ఎందుకంటే ఇంతమంది బీసీలు ఉన్నప్పుడు ఒక బీసీకి ఒక ప్రెసిడెంట్ గానీ వైస్ చైర్మన్ గా లేదు. 38 మంది ఎస్సీలు ఉంటే వాళ్ళకైనా పెట్టాలా. దీనిలో రూల్స్ ఎట్లున్నాయంటే ఫస్ట్ లో ఉండేవాళ్ళు కానీ లాస్ట్ లో ఉండేవాళ్ళు కానీ చైర్మన్ గా ఉండాలి. మధ్యలో వాళ్ళు పెట్టేశారు. ఓన్లీ నామక ఎవరైతే వాళ్ళ ఇళ్ల దగ్గర పనిచేస్తారో ఒకళ్ళిద్దరు ఎస్సీలను వాళ్ళు మెంబర్లుగా పెట్టుకున్నారు. దానికనేసి ఇప్పుడు ఇంతమంది కూడా రావటము, మరి కలెక్టర్ గారిని కలుద్దాం అనేసి వీళ్ళందరూ రావటం జరిగింది.
ఎందుకంటే మా సాగునీటి సంఘాలంటే ఉండే రైతులకు కదా ముఖ్యం. అది వాడు చేలోకి నీళ్ళు వస్తాయో రావో చూసుకునే వాళ్ళని మెంబర్గా పెట్టుకోకుండా ఒక సెంటు 2 సెంటు ఉండేవాళ్ళు మెంబర్లు, ఎకరాల కొద్ది ఉండేవాళ్ళు మెంబర్లు లేదు దానిలో. దానికనేసి మరి కలెక్టర్ గారిని కలిసి మరి జరిగింది చెప్దామనేసి మేమందరం రావటం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.